ఇంట్రొడక్షన్. ఢిల్లీలో కొలువు, మీ లైఫ్ సెటిల్. హలో బాస్, మీరు డిగ్రీ పాసయ్యి ఒకే ఒక్క పరీక్షతో దేశంలోనే అత్యంత పవర్ఫుల్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా? మీ పేరు పక్కన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లేదా సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అనే ట్యాగ్ పడితే ఆ రేంజ్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. అవును బాస్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి సుమారు 12,256 టెంటటివ్ పోస్టులతో ఎస్ఎస్సీ సీజీఎల్ 2026 మెగా నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి జూన్ 22, 2026 రాత్రి 11 గంటల వరకు మాత్రమే టైం ఉంది. సో అస్సలు లేట్ చేయొద్దు. ఈరోజు ఏఐపియు ఛానల్లో అసలు ఎస్ఎస్సీ సీజీఎల్ అంటే ఏంటి, ఇందులో ఉండే గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టుల కథ ఏంటో పిన్ టు పిన్ తెలుసుకుందాం. జీతాలు, అర్హతలు, ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్ గురించి 100% యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో మీకు లభిస్తుంది. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చివర్లో ఈ ఎగ్జామ్ని మొదటి ప్రయత్నంలోనే క్రాక్ చేయడానికి మన స్టైల్లో ఒక అదిరిపోయే మాస్టర్ ప్లాన్ ఉంది. ఇక ఆలస్యం చేయకుండా లెట్స్ డైవ్ ఇన్. చాప్టర్ 1. అసలు ఎస్ఎస్సీ సీజీఎల్ అంటే ఏమిటి? బాస్, ఎస్ఎస్సీ సీజీఎల్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ అని అర్థం. మన దేశంలో యూపీఎస్సీ తర్వాత అంతటి క్రేజ్ మరియు గౌరవమున్న ఉద్యోగాలను భర్తీ చేసే బోర్డు ఇదే. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మినిస్ట్రీలు, డిపార్ట్మెంట్లు మరియు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలలోని గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులను భర్తీ చేస్తారు. మీరు రైల్వే మినిస్ట్రీ, ఎక్స్టర్నల్ అఫైర్స్, ఇన్కమ్ ట్యాక్స్ లేదా సిబిఐలో వర్క్ చేయాలన్నా రాయాల్సింది ఈ ఒక్క పరీక్షే. ఈసారి వచ్చిన 12,256 పోస్టులు అనేవి చాలా పెద్ద నంబర్ బాస్. కాస్త కష్టపడితే ఈ ఏడాదే మీ చేతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఉంటుంది. చాప్టర్ 2. గ్రూప్ బి పోస్టులు, పవర్ మరియు ప్రెస్టీజ్. మొదటగా అందరి డ్రీమ్ పోస్టులైన గ్రూప్ బి ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం బాస్. ఇందులో టాప్ పొజిషన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. దీన్నే మనం సింపుల్గా ఏఎస్ఓ అంటాం. సెంట్రల్ సెక్రటేరియట్, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎంఈఏలలో ఈ పోస్టులు ఉంటాయి. ఎంఈఏలో సీటు వస్తే మీరు ఫ్యూచర్లో విదేశాలలో కూడా వర్క్ చేసే లైఫ్ చేంజింగ్ అవకాశం దొరుకుతుంది. వీటితో పాటు ఇన్స్పెక్టర్ పోస్టులైన ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ మరియు ప్రివెంటివ్ ఆఫీసర్ పోస్టులు కూడా గ్రూప్ బిలోకే వస్తాయి. సమాజంలో విపరీతమైన గౌరవం, పవర్ మరియు చేతినిండా జీతమిచ్చే క్యాడర్ ఇది బాస్. చాప్టర్ 3. గ్రూప్ సి పోస్టులు, అడ్మినిస్ట్రేషన్ మరియు స్టెబిలిటీ. గ్రూప్ బి తర్వాత వచ్చేవి గ్రూప్ సి పోస్టులు. ఇవి ఆఫీస్ రన్నింగ్ మరియు అడ్మినిస్ట్రేషన్కి చాలా కీలకం. ఇందులో ముఖ్యమైనవి ఆడిటర్ మరియు అకౌంటెంట్ పోస్టులు. ఇవి సిఏజీ మరియు ఇతర డిపార్ట్మెంట్లలో ఉంటాయి. వీటితో పాటు ట్యాక్స్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా ఇందులో ఉంటాయి. గ్రూప్ బితో పోలిస్తే వర్క్ ప్రెషర్ కొంచెం తక్కువగా ఉండి ఫ్యూచర్లో యూపీఎస్సీ లాంటి పెద్ద ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఈ పోస్టులు బెస్ట్ ఆప్షన్. ప్రమోషన్స్ కూడా చాలా పక్కాగా ఉంటాయి కాబట్టి ఈ పోస్టులకి కూడా విపరీతమైన కాంపిటీషన్ ఉంటుంది బాస్. చాప్టర్ 4. అర్హతలు, ఎవరు అప్లై చేయొచ్చు? బాస్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మెయిన్ రూల్ మీరు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఒక డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బీటెక్, బీఎస్సీ, బీకామ్, బీఏ ఇలా ఏ గ్రాడ్యుయేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లైనా దీనికి 100% ఎలిజిబుల్. వయస్సు విషయానికి వస్తే పోస్టులను బట్టి కనీసం 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 లేదా 32 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. మీ వయస్సు, అర్హత కరెక్టుగా ఉంటే మాత్రం ఈ జూన్ 22 లోపే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయండి బాస్. చాప్టర్ 5. ఎగ్జామ్ ప్యాటర్న్, టైర్ 1 మరియు టైర్ 2లో. చాలామంది సీజీఎల్ అనగానే భయపడతారు, కానీ ప్యాటర్న్ అర్థమైతే ఇది చాలా సింపుల్ బాస్. ఈ ఎగ్జామ్ మొత్తం 2 దశల్లో టైర్ 1 మరియు టైర్ 2 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి పద్ధతిలో జరుగుతుంది. టైర్ 1 అనేది కేవలం క్వాలిఫైయింగ్ పరీక్ష మాత్రమే. ఇందులో వచ్చే మార్కులను ఫైనల్ మెరిట్లో కలపరు. టైర్ 1లో రీజనింగ్, మ్యాథ్స్, ఇంగ్లీష్ మరియు జనరల్ అవేర్నెస్ నుండి ఒక్కో సబ్జెక్ట్కి 25 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. అసలైన ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది టైర్ 2 పరీక్ష మాత్రమే. ఇందులో వచ్చే మార్కుల ఆధారంగానే మీకు జాబ్ వస్తుంది. టైర్ 2లో మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జీకేలతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ మరియు డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ కూడా ఉంటాయి బాస్.
చాప్టర్ 6 సిలబస్ ఏం చదవాలి విజయ రహస్యమేంటి బాస్ సీజీఎల్ కొట్టాలంటే సిలబస్ మీద పక్కా గ్రిప్ ఉండాలి ముఖ్యంగా మ్యాథ్స్ మరియు ఇంగ్లీష్ ఈ ఎగ్జామ్కి 2 కళ్ళు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మ్యాథ్స్లో అర్థమెటిక్తో పాటు అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అయిన జ్యామితి త్రికోణమితి ఆల్జీబ్రా చాలా ముఖ్యం ఇంగ్లీష్లో గ్రామర్ రూల్స్ వొకాబులరీ మరియు రీడింగ్ కాంప్రిహెన్షన్ మీద ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి జనరల్ అవేర్నెస్ కోసం కరెంట్ అఫైర్స్తో పాటు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎన్సీఈఆర్టీ బుక్స్ చదవడం బెస్ట్ రీజనింగ్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ బాస్ తక్కువ టైంలో ఎక్కువ మార్కులు ఇక్కడే సాధించవచ్చు చాప్టర్ 7 శాలరీ మరియు బెనిఫిట్స్ చేతికి ఎంత వస్తుంది ఇప్పుడు స్టూడెంట్స్ అందరికీ కిక్ ఇచ్చే విషయానికి వద్దాం అదే జీతం మరియు ప్యాకేజీ గ్రూప్ బిలోని ఇన్స్పెక్టర్ మరియు ఏఎస్ఓ పోస్టులు పే లెవెల్ 7 కిందకు వస్తాయి వీటికి బేసిక్ పే 44,900 రూపాయలుంటుంది దీనికి డిఏ హెచ్ఆర్ఏ మరియు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ అన్నీ కలిపితే నెలకు దాదాపు 75,000 నుండి 85,000 రూపాయల వరకు జీతం వస్తుంది అదే గ్రూప్ సిలోని ఆడిటర్ అసిస్టెంట్ పోస్టులకి నెలకు సుమారు 45,000 నుండి 55,000 రూపాయల వరకు శాలరీ ఉంటుంది జీతంతో పాటు మెడికల్ ఫెసిలిటీస్ క్వార్టర్స్ గ్రాట్యుటీ మరియు లైఫ్ లాంగ్ సెక్యూరిటీ బోనస్ బాస్ కన్క్లూజన్ ఏఐపియు మాస్టర్ ప్లాన్ స్టే ఫోకస్డ్ సో బాస్ 12,256 పోస్టులతో వచ్చిన ఈ ఎస్ఎస్సి సీజీఎల్ 2026 నోటిఫికేషన్ మీ జీవితాన్ని మార్చే ఒక సువర్ణావకాశం నెగటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి బట్టి పద్ధతి కాకుండా కాన్సెప్ట్ నేర్చుకుని ప్రతిరోజు కనీసం ఒక మాక్ టెస్ట్ అయినా రాయండి గుర్తుపెట్టుకోండి బాస్ జూన్ 22 రాత్రి 11 గంటల వరకు టైం ఉన్నప్పటికీ చివరి రోజుల్లో సర్వర్లు డౌన్ అవుతాయి సో ఈ రోజే అప్లై చేయండి ఎప్పుడూ చెప్పేదే డిజిటల్ మాయలో పడి టైం వేస్ట్ చేసుకోకండి పక్కాగా ప్రిపేర్ అయ్యి మీ కలల ఉద్యోగాన్ని సాధించి స్టే రియల్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ మరియు రూమ్మేట్స్కి చాలా హెల్ప్ అవుతుంది సో వెంటనే వాళ్లకు ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ నోటిఫికేషన్లు మరియు కెరియర్ గైడెన్స్ కోసం మన ఏఐపియు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే మంగళవారం మరో ఇంట్రెస్టింగ్ మరియు యూస్ఫుల్ టాపిక్తో కలుద్దాం అప్పటి వరకు స్టే స్మార్ట్ స్టే రియల్ జై హింద్